హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సోనిక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నిన్న మార్నింగ్ మేము హరిహర టెంపుల్ వెళ్ళామండి. ఇక్కడ మాకు దగ్గరలో, అంటే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది దావణగిరి నుంచి హరిహర. మార్నింగ్ వెళ్తుంటే ఇది మధ్యలో వ్యూ బాగుంది కదా అని చిన్నగా అక్కడక్కడ క్లిప్పింగ్స్ తీసానండి. అండ్ ఇంకా మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. అక్కడ కొబ్బరికాయ తీసుకుంటూ ఉండే. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఆల్మోస్ట్ 800 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఇది స్టార్టింగ్ ఇలా సైడ్కి అలా ఉన్నాయి, అంటే అది వాళ్ళ ఆఫీస్ రిలేటెడ్ ఏదైనా ఉండొచ్చు, మాకు కూడా అంత ఐడియా లేదు. టెంపుల్ యాక్చువల్లీ చాలా ఓల్డ్ అండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ వ్యూ. టెంపుల్ని చూడగానే నాకైతే ఒక్కసారి 1000 పిల్ల టెంపుల్ గుర్తొచ్చిందండి. అంత బాగుంది, చాలా బాగుంది. మెయిన్ ఎంట్రన్స్ వ్యూలో ఇక్కడ 2 సైడ్స్ కూడా 5 కార్నర్స్ లాగా అలా కనిపిస్తున్నాయి కదా, దాన్ని పంచాయతన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారంట. యాక్చువల్లీ నాకు కూడా ఐడియా లేదు, మా ఆయన చెప్పారు. ఇది ధ్వజస్తంభం అండి. యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడ మొక్కుకొని మేము లోపలికి వెళ్ళిపోయాము. టెంపుల్ లోపల అండి, ఇది స్ట్రైట్గా దేవుడు కనిపిస్తున్నారు కదా. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్లో మన అర్ధనారీశ్వరి శివుడు పార్వతి ఎలా అయితే ఉంటారో, ఇక్కడ ఈ టెంపుల్లో శివుడు ఇంకా విష్ణుమూర్తి అండి. రైట్ సైడ్లో శివుడు ఉంటారు, లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి ఉంటారు. ఇక్కడ చూసారా ఈ చిన్న చిన్న కార్వింగ్ అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా డీటెయిల్గా ఉన్నాయండి. ఈ కార్వింగ్స్ చూసారా ఎంత బాగుంది. అసలు ఆ కాలంలో ఎలా కట్టించారో ఏమో ఇవన్నీ. దేవుడి ఫోటో అండి. రైట్ సైడ్లో శివుడు, లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి. ఈ డీటెయిల్స్ చూడండి, అసలు ఎంత బాగుంది. ఇక్కడ యాక్చువల్గా ఏదో రాసి ఉందండి కన్నడలో, నాకు అంత అర్థం కాలేదు, బట్ ఏదో మీకు చూపిద్దామని తీసాను. ఈ టెంపుల్ లోపల మొత్తం ఓవర్ వ్యూ అండి. ఈ సైడ్స్కి అసలు ఎన్ని స్తంభాలు, ఎంత నీట్గా ఉంది. ఇక్కడ చూడండి అసలు టెంపుల్ బయట నుంచి ఎంత నీట్గా ఉంది. ఆ చిన్న చిన్న కార్వింగ్స్ అండి. ఇక్కడ ఈ రాయి మీద మొత్తం కన్నడలో ఏదో రాసి ఉంది. అంత అంటే ఫోటోలో వీడియోలో అంత ఫోకస్ చేయలేదు, బట్ బాగుండే. ఈ చిన్న కార్వింగ్స్ చూడండి ఎంత డీటెయిల్గా, గోపురం మీద గోపురం లాగా ఎంత బాగుంది. అసలు చాలా నీట్గా, చాలా డీటెయిల్గా చేశారు. ఆ కాలంలోనే అంత బాగా చేశారంటే చాలా గ్రేట్ అండి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు అసలు ఆ టెంపుల్ మొత్తం చాలా బాగుందండి. దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ ఇది. బయట నుంచి అండి, లోపల నుంచి బయటికి వస్తుంటే వ్యూ ఇలా ఉంటుంది. 2 సైడ్స్ వ్యూ. ఇది మొత్తం టెంపుల్ ఓవర్ వ్యూ. ఇలా ఈ 5 సైడ్స్ 5 కార్నర్స్ లాగా ఇలా కనిపిస్తుంది కదా సైడ్కి. ఆ టెంపుల్ స్ట్రక్చర్ని పంచాయతన్ అంటారంట. అది ఎలా అంటే 4 సైడ్స్ కూడా ఇలా 5 కార్నర్స్ ఉంటాయండి. బాగుంది. అంటే టెంపుల్ మొత్తం చూడ్డానికి ఓల్డ్ టెంపుల్ అయినా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నా కానీ టెంపుల్ చూడ్డానికి చాలా బాగుంది. అండ్ పక్కనే ఇది ఇంకో టెంపుల్ అండి. ఈ టెంపుల్లో కూడా లేదు, ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్కి ఇది సైడ్ వ్యూ అండి. ఇది సైడ్ వ్యూ అంటే ఒక ప్రదక్షిణ వేస్తున్నట్టు మొత్తం చుట్టూరా తీసాము. ఇది వెనక నుంచి అండి. ఇది మెయిన్ మన గోపురం. ఆ గోపురం హైట్ యాక్చువల్లీ 80 ఫీట్స్ అంట అండి. ఇక్కడ నంది చాలా మంది ఉండే అండి ఆ రోజు టెంపుల్లో. నంది ముందు ఇంకా శివలింగం, ఆంజనేయ స్వామి. ఇంకక్కడ మేము కూడా ఒక ఫోటో దిగాము. ఇది మొత్తం టెంపుల్ ఓవర్ వ్యూ అండి. అక్కడ పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఇది సైడ్స్కి, అంటే టెంపుల్ మొత్తము సరౌండింగ్స్ మొత్తం కవర్ చేసాము. ఈ టెంపుల్లో ఏంటంటే మనకి వినాయకుడు, అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి.
ఇది పక్కనే ఉన్న చిన్న టెంపుల్ మొత్తం ఓవర్‌వ్యూ అండి. ఇలా ఈ 2 టెంపుల్స్ మొత్తం కవర్ చేసాము. కానీ ఆ టెంపుల్‌ని చూడగానే నాకు ఫోటో దిగాలనిపించి నేను మా ఆయన్ని ఫోటో తీయమన్నాను. వీళ్ళు చూసారా అండి, యాక్చువల్లీ తెలుగు వాళ్ళు చాలా మాట్లాడారు. నన్నైతే చాలా మంచిగా బ్లెస్ చేశారు. మీరిద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని. ఇంకా మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆనందమే వేరండి. మొత్తం టెంపుల్ ఓవర్‌వ్యూ. యాక్చువల్‌గా నేను, నా హస్బెండ్, తన కొలీగ్, వైఫ్ నలుగురం కలిసి వెళ్ళాము. ఇక్కడ దగ్గరలో తుంగభద్ర డ్యామ్ అండి అది. అంటే లేక్ వ్యూ పాయింట్. వాటర్ అంతగా లేదు కానీ మేబీ అది రైనీ సీజన్‌లో ఇంకా బాగా ఉండొచ్చేమో. ఇక్కడ నేను, నా ఫ్రెండ్ చిన్నగా ఒక రీల్ తీసుకున్నాము. అండ్ దారిలో వస్తుంటే ఇంకా చాలా ఎండలండి. అందుకే ఒక కొబ్బరి బొండం తాగాము. ఇలా మా జర్నీ ఎండ్ అయిపోయిందండి. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.